హలో హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనిబాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరిలా ఉన్నాను, చాలా బాగున్నాను. సో మన ఛానల్లో మళ్ళీ వీడియోస్ చూడడం మొదలు పెడుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. డే బై డే అలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో మీరు అలానే సపోర్ట్ చేస్తుండండి, మీరు ఇలానే చూస్తుంటే మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ 8కి వీడియో అప్లోడ్ చేస్తుంటాను. కొత్తగా మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు అయితే మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న మన వాళ్ళు ఉంటారు కదా, సో మీరు లైక్ చేయండి. అండ్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక ముగ్గురికి మెసేజ్ చేశాను. సో ఆ అప్డేట్ ఈ వీడియోలో చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంతకన్నా ముందు ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు, అన్న నేను ఏడీగా జాయిన్ అవుతాను, నాకు ఏ పైసలు వద్దు, నేను ఫ్రీగా అయినా చేస్తానని చెప్పేసి అంటున్నారు. ప్లీజ్ మీరు వర్క్ చేస్తున్నారు, సో ఫ్రీగా చేయాల్సిన పని అయితే లేదబ్బా. అలా అసలు ఎప్పటికీ ఎవరికి అడగండి. సో మనం పని చేస్తున్నాం, మనీ ఇవ్వాలి. సో మనీ అడగండి, ఫ్రీగా చేస్తున్నాను ఎవరి దగ్గర అనొద్దు. ఎందుకంటే ఆ డైరెక్టర్ కూడా నువ్వు నచ్చితేనే, లేకపోతే వీడు దేని విధంగా ఉపయోగపడతాడు అంటేనే కదా నేను జాయిన్ చేయించుకునేది. సో జాయిన్ చేయించుకున్నాడు అంటే మనకి అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్రీగానే అనుకుంటాం, బట్ ఒక పాయింట్ దగ్గర డబ్బులు అవసరం అవుతాయి. మన ఇంటికాడ నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి, నెక్స్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి, అలానే తినడానికి, అన్నిటికీ డబ్బులే కావాలి. సో ఛాన్స్ రానప్పుడు మనం డబ్బులు లేకుండా పనిచేసి, అంటే డబ్బులు ఉండవు అప్పుడు, ఎలాగో ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా ఫ్రీగా చేస్తూ ఉంటే చాలా కష్టమైపోద్ది. సో అడగండి, పైసలు తీసుకోండి. పని చేస్తున్నందుకు పైసలు. ఫ్రీగా ఏది మనకు తెలిసిన పని, వచ్చిన పని, అలానే అవకాశం ఇచ్చారు కదా అని కూడా ఫ్రీగా చేయాల్సిన పని లేదు. సో ఫ్రీగా చేస్తున్న ఓడి యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఒక గాడిదలా కాదు కదా మన మనుషులము. సో చెయ్యొచ్చు, వెళ్ళరా. సో అది ఫ్రీగా చేస్తానని అయితే అనవద్దు. ఏమైంది? భలే ఉన్నావురా నువ్వు. ఏం పేరు నీ పేరు? అభినయ్. ఓ అభినయ్నా? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడరా? పక్క ఇల్లు వస్తున్నా. ఓ ఆ ఇల్లు కదా, క్రికెట్ ఆడతారు కదా మీ ఇద్దరు బయట, మీ అన్నదమ్ముడు. అది సో ఫ్రీగా చేస్తానైతే అనవద్దు అబ్బా. అండ్ ఇంక నెక్స్ట్ ఏంటంటే ముగ్గురు యాక్టర్స్ నేను మెసేజ్ చేశాను కదా, ఒక మంచి అప్డేట్ ఏంటి అంటే సో ఒక యాక్టర్కి నేను మెసేజ్ చేశాను. అంటే మెసేజ్ చేసి కూడా ఒక 1 వీక్ అలా అయింది. సో ఆమెకి మళ్ళీ మెసేజ్ చేశాను, ప్లీజ్ చెక్ అని చెప్పేసి, అవైలబుల్ టైం అని చెప్పేసి ఏఎస్ అని పెట్టేసి అన్నారు. సో కనుక్కొని చెప్తాము అంది. సో అపాయింట్మెంట్ వాట్ ఎవర్ నేరేషన్కి. సో చూద్దాం ఏమవుతుంది ఏంటి, తను ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తుందో. ఈలోపు నేనైతే నా ప్లాన్లో నేను ఉండాలి. అండ్ ఇంకొక యాక్టర్ అయితే నేను అస్సలు ఇమాజిన్ చేసుకోలేదు, అంత మంచి యాక్టరు అండ్ కొంచెం పెద్ద యాక్టర్ కూడా. సో ఆ యాక్టర్ అంత సింపుల్గా రియాక్ట్ అయిపోయి నేను మెసేజ్ చేస్తాను కూడా అనుకోలేదు ఇంత తొందరగా. సో నైట్ మనకి 11కి అలా మెసేజ్ వచ్చింది, నేను మార్నింగ్ కాల్ చేస్తానని చెప్పేసి. సో ఈరోజు అంతా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మేబీ ఇప్పుడైతే 5:30 అవుతుంది, ఇంకా అయితే కాల్ రాలేదు. చూద్దాం, నైట్కి అయితే వస్తుందేమో. వచ్చింది అంటే చాలా హ్యాపీ. అన్నీ మాట్లాడుకోవచ్చు, అన్నీ షేర్ చేసుకుంటాను. అంటే నేను ఏమేం పాయింట్స్ చెప్పాలి అని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఎందుకంటే నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ మీద అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ ప్రొడక్షన్ వస్తుంది, ప్రొడ్యూసర్ ఉన్నాడా లేదని అడుగుతారు. సో మన దగ్గర ప్రజెంట్ ప్రొడ్యూసర్ లేదు, బట్ దాన్ని స్కిప్ చేసి మన స్టోరీని చెప్పే అంత ఎలా చెప్పాలి ఏంటి, మ్యాటర్ని స్కిప్ చేసి ఫస్ట్ స్టోరీ వినండి మేడం అనేలాగైతే కన్వే అవ్వాలి ఫైనల్లీ మా కాన్వర్జేషన్లో. సో దానికి ఎలాంటి ప్లాన్ వేయాలి, ఎలా మాట్లాడాలని మార్నింగ్ నుంచి థింక్ చేస్తూ ఉన్నా. హోప్ మంచిగా అవుతుంది అనుకుంటున్నాను కాల్లో, చూద్దాం. అండ్ ఇంకా ప్రొడ్యూసర్ నుంచి అయితే కాల్ కాదు కదా, మెసేజ్ కూడా రిప్లై రాలేదు, మేబీ చూసి ఉండరు కూడా. అది అంటే ఈరోజు ఏం చేశానంటే, మేబీ తను ప్రొడ్యూసరు ఉన్నారా అన్నప్పుడు దాన్ని స్కిప్ చేయడంతో పాటు వెంటనే స్టోరీ ఒక ½ an hourలో లేకపోతే ఒక 20 minutesలో స్టోరీ ఎలా చెప్పాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారనుకోండి, ఓకే సరే చెప్పండి చూద్దాం అంటారు. అండ్ నెక్స్ట్ టైము డైరెక్ట్గా మేబీ ఆఫీస్కో ఇంటికో రాండి, నేరేషన్ వింటాను అని చెప్పేసి అంటారు కదా. సో ఆ ప్లాన్ మీద అయితే ఉన్నాను, చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. నేను కూడా చాలా ఎక్సైట్మెంటు. ఫోన్ అయితే దగ్గర పెట్టుకుని ఎప్పుడైనా వైబ్రేషన్లో పెట్టుకుంటాం మామూలుగా అయితే ఫోన్. సో మేడం కాల్ చేస్తుందేమో, లేకపోతే వీళ్ళు కాల్ చేస్తారేమో అని చెప్పి వైబ్రేషన్ తీసి ఎవరు ఫోన్ చేసి వెళ్ళి చూసుకోవడం, కట్ చేస్తే మనకు కావాల్సిన ఫోన్ చేయరు, రూమ్లో ఉన్నావా లేకపోతే ఇంకోటి ఉన్నావా అని చేస్తుంటారు. ఏంట్రా బాబు అనేసి అనుకునేవాడిని. సో చూద్దాం, ఇంకా టైం అయితే ఉంది కదా, ఈ నైట్కి అయితే కాల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హాయిగా ఈ 3 days
నేరేషన్ అయిపోయింది అనుకో, హ్యాపీగా చాలా పెద్ద పని అయిపోయినట్టు అప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా హాయిగా మంచిగా నిద్ర పడుతుంది. ఓకే మంచి పని చేసాం, నేరేషన్ అయిపోయింది, సో స్క్రిప్ట్ పంపించామని అడుగుతారు, స్క్రిప్ట్ నచ్చింది అంటే ఓకే అది కూడా చేసేసామంటే ఫుల్ హ్యాపీ. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఇలా జరుగుతూ ఉంది ప్రజెంట్ నా ప్రొసీజర్ అయితే మట్టికి. నేనైతే ఇంకా బ్యాక్ వర్క్ ఇంకా చేయాలి, అంటే బ్యాక్ స్టోరీ రాశాను, క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అండ్ నేను నా స్టోరీ ఎక్కడే జరుగుతుందో ఆ ప్లేస్ యొక్క స్టోరీ బ్యాక్ స్టోరీ, వీటికే నాకు 3 minutes పట్టిద్ది. సో ఇంకా స్టోరీని ఎంత సింప్లిఫైగా చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే ప్లాట్ పాయింట్ స్టార్ట్ అయ్యే ముందు ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళాలి. సో ఆ వర్క్ ఇప్పుడు చేయాలి. చూద్దాం తొందరగా, ఎంత తొందరగా వస్తే కాల్ అంత మంచిదని చెప్పేసి అనుకుంటున్నాను. మేబీ రాకపోతే నేనే మెసేజ్ చేస్తాను, కాల్ చేస్తా అన్నారు ఇంకా కాల్ లేదు అన్నట్టు, వాటెవర్ అలా చేద్దాం, చూద్దాం. ఇంక ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ప్రాసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం కదా, కొంచెం పాజిటివ్గానే జరుగుతుంటాయి. మనం అనుకుంటాం కానీ అవకాశాలు వస్తాయో రావో, మనం సినిమా చేస్తామా లేదా అని చెప్పేసి ఇండస్ట్రీలో సమ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత ట్రయల్స్ వేస్తున్నాం అనుకో, అంటే వచ్చినప్పుడు ఏదో ట్రయల్స్ వేస్తారు తెలిసి తెలియక, అప్పుడు కష్టం. బట్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనకు మంచి కాంటాక్ట్స్ వస్తాయి, డైరెక్ట్ నెంబర్లు ఇస్తారు. ఆ నెంబర్ త్రూ మనం ఈజీగా యాక్టర్స్ని అప్రోచ్ అవ్వచ్చు. అప్పట్లా కష్టంగా లేదు, ఆఫీసులు చుట్టూరు తిరిగి చుట్టూరు తిరిగి కాంటాక్ట్ దొరక్క. సో అలా అయితే లేదు, ఫీల్ ఫ్రీ, చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు మనం. చేయాల్సిందల్లా ఏంటంటే ఏడీగా వర్క్ చేస్తూ కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోండి, లేదా షార్ట్ ఫిలిం చేయండి. అది ఇప్పుడు నాకు ఉన్నది ఏంటంటే, ఇప్పుడు అదే యాక్టర్స్ని అప్రోచ్ అవుతున్నాను కదా, సినిమాస్కి ఏడీగా చేసిన ఎక్స్పీరియన్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను అది ఫార్వర్డ్ చేసిన తర్వాత నాకు రిప్లై వచ్చింది, కానీ నాకంటూ నేను చేసింది లేదు, అదొక్కటే ప్రాబ్లము. సో దాన్ని ఎలా మా షూటింగ్ ఏదైతే ఇప్పుడున్న షెడ్యూల్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా తీర్చేసుకుంటే నాకు ఈజీ అయిపోద్ది సినిమా ఆఫర్. చాలా ఈజీగా నేను ఎవ్వరికి పోస్ట్ చేసి నాకు నా దగ్గర స్టోరీ ఉంది వింటారా అని చెప్పేసి అంటే మేబీ ఐ థింక్ వాళ్ళు వింటారు. సో ఆ పని అయితే చేయాలి. చిన్నగా నాకు వచ్చిన డబ్బుల్లో నా ఒక 2000 కానీ 1000 కానీ సేవ్ చేసుకుంటూ ఉంటే బెటర్. అవే ఒక పాయింట్ దగ్గర సమ్ అమౌంట్ అయినప్పుడు అట్లీస్ట్ ఒక సీన్ చేయటమో, లేకపోతే ఒక ట్రైలర్ కట్కి కొన్ని షార్ట్లు చేయటమో చేయటం జరుగుతుంది. సో అన్నిటికీ డబ్బులు ముడిపడి ఉంది. సో ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. హోప్ మనం అనుకున్న టయానికైతే ఖచ్చితంగా రీచ్ అవుతామన్న నమ్మకం ఉంది. చూద్దాం రేపటి వీడియోలో, నెక్స్ట్ వీడియోలో గుడ్ న్యూస్తో ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇంకా వెయిట్ చేయాలా. మనకి బాగా నేను గట్టిగా నమ్మేది, మన దరిద్రం ఏంటంటే చాలా గట్టిగా అనుకుంటాను, బట్ చాలా ఎక్కువసార్లు ఏదైనా దగ్గరికి వచ్చి మిస్ అవుతాయి. అది నా లైఫ్లో ఎందుకో నాకు అలా జరుగుతూ ఉంటాయి. హోప్ ఇక ముందైతే అలా జరగకూడదని కోరుకుంటున్నా. మీరు కూడా డైలీ ఏదో ఒకటి ఒక ప్రోగ్రెస్ అయితే ఉండేలాగా, అక్కడే స్తంభించినట్టు ఉండొద్దబ్బా. ఏదో ఏడీగా ట్రై చేస్తున్నావు, ఈరోజు ఒక ఆఫీస్కి వెళ్ళావా, లేదా యాక్టర్గా ట్రై చేస్తున్నావు, ఒక ఆడిషన్ ఇచ్చావా, లేదా ఓన్ ఆడిషన్ అన్న నీవు ఒక వీడియో తీసుకున్నావా. సో డైలీ మనం అనుకున్న గోల్కి ఎంతో కొంత ఏదో ఒక పని చేయాలి. అది నేను నమ్మాను. మేబీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అట్లీస్ట్ కాస్త కూర్చో సర్కిల్ ఉంది అంటే మటుకి ఇదే కారణం. సో అది ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఎంతసేపు నా వీడియో చూసినందుకు. బాయ్, జై.